ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల అన్వేషణకు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు క్యాడ్వర్డ్ డాగ్స్ బృందం బయలుదేరింది. 15 అడుగుల లోపలున్న వాటిని కూడా గుర్తించగలగడం బెల్జియం మాల్నోయిస్ బ్రీడ్ శునకాల ప్రత్యేకతగా అధికారులు చెప్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు 110 మంది సహాయక బృందాన్ని టన్నెల్లోకి లోకోమోటర్ తీసుకువెళ్లింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ను డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షిత్ పర్యవేక్షిస్తున్నారు. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు రెస్క్యూ బృందం తిరిగి రానుంది. మరోవైపు పరిస్థితులను ఎప్పటికప్పుడు నాగర్ కర్నూలు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజుతో 14వ రోజు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్నటువంటి కార్మికుల అన్వేషణ కోసం ఏదైతే కేరళ నుంచి వచ్చినటువంటి క్వాడర్ డాగ్స్ బృందం అనేది లోపలికి వెళ్లడం జరిగింది. అయితే గత 13 రోజుల నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కూడా తీవ్ర అంతరాయాల నడుమ ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం, మరోసారి రీస్టార్ట్ కావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీబీఎం కటింగ్ మిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కూడా ఈ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు కూడా ఒకవైపు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలన్నీ కూడా ఈ రిస్క్ ఆపరేషన్ పాల్గొంటాయి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ చేపడుతున్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తవ్వేందుకు అవసరమైనటువంటి సామాగ్రిని 110 మందిని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 15 నిమిషాల్లో లోకో ట్రైన్ లో వాళ్ళందరూ లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షత్ పర్యవేక్షణలో డ్రోగ్ రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే బెల్జియం మాల్యోహెన్ బ్రిడ్జ్కు చెందినటువంటి క్యాడ్వర్డ్ శునకాలను 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించగలటం యొక్క దీని యొక్క ప్రత్యేకత కూడా ఇప్పటికీ అధికారులు నిన్న సాయంత్రం హెలికాప్టర్ ద్వారా వాటిని తీసుకురావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా యొక్క అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి ఈ రోజు ఉదయం కూడా ఆ యొక్క రిస్క్ ఆపరేషన్ కూడా ముందుకు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల్లో వారంతా ఫస్ట్ షిఫ్ట్ గా ఉన్నటువంటి కార్మికులంతా కూడా బయటకు వచ్చే అవకాశం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్న పరిస్థితిని అధికారులకు తెలియజేసే అవకాశంతో కనిపిస్తుంది. మొత్తంగా 14 రోజుల పాటు జరుగుతున్న ఈ రిస్క్ ఆపరేషన్ లో ప్రత్యేకమైన అధికారులందరూ పాల్గొంటున్నారు. కార్మికులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఎక్కడిక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోపల చిక్కున్నటువంటి 8 మంది కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరో 2 రోజుల్లో అంటే నేను సాయంత్రం నుంచి కూడా మరోవైపు కన్వేయర్ అందుబాటులోకి రావడంతో కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో కూడా పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపటితో మాత్రం ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ ఒకవైపు పూర్తి చేస్తామని